జై శ్రీమన్నారాయణం. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలు నేర్చుకుందంలో భాగంగా 2వ అధ్యాయంలో 31వ శ్లోకం నుండి 35వ శ్లోకం వరకు శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం. మనందరం కలిసి భగవద్గీతను పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2వ అధ్యాయం సాంఖ్యయోగం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. రణరంగంలో బంధువులను మిత్రులను చూసి యుద్ధము చేయను అన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు చెబుతున్న శ్లోకాలు అర్థాలు. 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష నా వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాచ్చేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. 31వ శ్లోకానికి అర్థం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు, అంతేకాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు. ఏలనగా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదియూ లేదు. 32వ శ్లోకం. యదృచ్ఛాయ చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. 32వ శ్లోకానికి అర్థం. ఓ పార్థ, యాదృచ్ఛికంగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారం వంటిది. 33వ శ్లోకం. అధ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః సద్ధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్ససి. 33వ శ్లోకానికి అర్థం. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మం నుండి పారిపోయినవాడు అవుదువు. దానివలన కీర్తిని కోల్పోదువు. పైగా నీవు పాపము చేసినవాడు అవుదువు. 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. 34వ శ్లోకానికి అర్థం. లోకులెల్లరూ బహుకాలం వరకు నీ అపకీర్తిని గురించి చెప్పుకుందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణం కంటే బాధాకరము. 35వ శ్లోకం. భయాద్రణాదుపరంతం మంస్యతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. 35వ శ్లోకానికి అర్థం. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధ విముఖుడైనచో వీరి దృష్టిలో ఎంతో చులకన అవుదువు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధం నుండి పారిపోయినట్లుగా వీరు భావింతురు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో యుద్ధము చేయమని చెప్పుచున్న శ్లోకాలు అర్థాలు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలన్నా, భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలన్నా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.